రాజకీయం బీజేపీలో కలకలం రేపుతోంది. సీనియర్లమని చెప్పుకుంటూ సొంత పార్టీని మోసం చేస్తున్నారంటూ ఎంపీ అరవింద్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. 20 ఏళ్ల నుంచి పార్టీని పట్టి పీడిస్తున్న నేతలు ఎవరు? అరవింద్ ఎవరిని ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు? కాషాయ నేతల్లో కలకలం సృష్టించిన అరవింద్ మాటల వెనుక ఉద్దేశం ఏంటి? బీజేపీలో హాట్ టాపిక్ గా ఎంపీ అరవింద్ వ్యాఖ్యలు. సీనియర్లను ఉద్దేశించి అరవింద్ సీరియస్ కామెంట్స్. సొంత పార్టీకి మోసం చేస్తున్నారంటూ అరవింద్ చురకలు. ఎంపీ ధర్మపురి అరవింద్ వ్యాఖ్యలు తెలంగాణ బీజేపీలో కలకలం రేపుతున్నాయి. సీనియర్లను ఉద్దేశించి ఆయన చేసిన కామెంట్స్ చర్చకు దారితీశాయి. ఏ ఇద్దరు బీజేపీ నేతలు కలిసినా ఇప్పుడు ఇదే అంశంపైన చర్చించుకుంటున్నారు. అరవింద్ ఎవరిని ఉద్దేశించి మాట్లాడారు అంటూ గుసగుసలాడుకుంటున్నారు. ఎంపీ అరవింద్ మెట్పల్లి సీనియర్ నేత సురేందర్ గౌడ్ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యల వెనుక మరో కోణం ఉందని కూడా అనుకుంటున్నారు. ఇప్పటికే ఇందూరును క్లీన్ చేశాను, జగిత్యాలను కూడా క్లీన్ చేస్తున్నాను, బీజేపీలో 30-40 ఏళ్ల నుంచి జెండా మోస్తున్నామంటూ పార్టీని మోసం చేసేవారు ఏ స్థాయిలో ఉన్నా వెళ్లిపోవాలంటూ అరవింద్ చేసిన వ్యాఖ్యలు ఎవరిని ఉద్దేశించి అని డిస్కస్ చేసుకుంటున్నారు. ఇతర పార్టీలతో ములాఖాత్ అయి సొంత పార్టీకి మోసం చేస్తున్నది ఎవరు? అరవింద్ వ్యాఖ్యల వెనుక మర్మమేంటి అన్నది ఆసక్తికరంగా మారింది. బీజేపీలో వీకుగా ఉన్నవారికి టికెట్లు ఇవ్వడం ద్వారా ఇతర పార్టీల గెలుపునకు సహకరిస్తున్నారన్న ఆరోపణలు కూడా చేశారు అరవింద్. కొంతమంది సీనియర్లను ఉద్దేశించి అరవింద్ అలా మాట్లాడారు అని జోరుగా చర్చ జరుగుతోంది. పార్టీలో కీలక స్థానాల్లో ఉన్నవారే పార్టీకి నష్టం జరిగేలా వ్యవహరిస్తున్నారనేది అరవింద్ ఆరోపణ అంటున్నారు. కొద్దిమంది హైదరాబాద్, దాని చుట్టుపక్కల లీడర్స్ బీఆర్ఎస్ కు అనుకూలంగా వ్యవహరిస్తే మరికొంతమంది ఉత్తర తెలంగాణ లీడర్స్ ఇక్కడ కాంగ్రెస్ కు అనుకూలంగా నడుచుకుంటున్నారని పార్టీలోనే చర్చ నడుస్తోందట. ఆ నేతలను దృష్టిలో పెట్టుకునే అరవింద్ ఇలా మాట్లాడి ఉంటారని గుసగుసలు వినిపిస్తున్నాయి. వచ్చే అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకుంటే బాగుంటుందని ప్రయత్నాలు చేస్తున్న నేతలకు అరవింద్ చేసిన వ్యాఖ్యలు గట్టిగా తాకి ఉంటాయని అనుకుంటున్నారట. ఇప్పటికైనా ఆ నేతలు ఇతర పార్టీలకు అనుకూలంగా వ్యవహరించడం మానేస్తే బీజేపీ బలపడుతుందని భావిస్తున్నారట కట్టర్ బీజేపీ లీడర్లు. అయితే ఇంతకు అరవింద్ ఎవరిని ఉద్దేశించి అన్నట్లు అంటే పిల్లి మెడలో గంట కట్టేందుకు మాత్రం బీజేపీ నేతలు జంకుతున్నారట. ఏదో రోజు అరవిందే పూర్తిగా బరెస్ట్ అయి సొంత పార్టీకి మోసం చేస్తున్న వారి పేర్లు కూడా బయట పెడతారని వెయిట్ అండ్ సీ అంటూ దాటేస్తున్నారట పలువురు కమలనాథులు.